డాక్టర్ చింతలపాటి మురళీకృష్ణ గారు అందించిన వెలుగు మంత్రం. సూర్యభగవానుడు ఇచ్చే వెలుగే లోకాలన్నింటికీ ఆధారం. ఆయన పక్కకు జరిగితే అందరికీ అంతటా చీకటే. మళ్ళీ ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తాం. లోకంలోనే కాదు, మన గుండెలోనూ నిండి ఉండేది చీకటే. దాన్ని తొలగించుకోవాలంటే స్వయం కృషితో ఆత్మను ప్రకాశింపజేసుకోవాలి. మంచి మాటలు వినడం, మంచి ఆలోచనలు చేయడం, ఇబ్బంది పెట్టే పరిస్థితుల్ని, ఆలోచనల్ని దూరం పెట్టడం వంటి పనుల వల్ల ప్రశాంతంగా ఉండగలం. ప్రశాంతంగా ఉంటేనే మదిలోకి విజ్ఞాన వెలుగు ప్రవేశిస్తుంది. అప్పుడు ఎంతో కులాసాగా అనిపిస్తుంది. కూడని ఆలోచన ఏదీ మనసులోకి రాదు. జ్ఞానకాంతులు కొండెక్కుతున్న కొద్దీ చెడు తలపుల చీకటి మనసును ఆక్రమిస్తుంది. ఒక్కసారి ఆ చీకటికి చోటిస్తే మళ్ళీ వెలుగు ప్రవేశించడం కష్టం. తన ఆధిపత్యం నిలుపుకోవాలని చీకటి అహంకారాన్ని ఆహ్వానిస్తుంది, వెలుగును తరిమేస్తుంది. అహంకారం, గర్వం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఓర్వలేనితనం, స్వార్థం, ఒంటరితనం వంటివి చీకటి లక్షణాలు. ఓర్పు, స్నేహం, సాయం చేయడం, ఉన్నంతలో సంతోషంగా ఉండటం, అందరినీ గౌరవించడం, సత్యాన్నే పలకడం, ఎదుటివారిలో మంచిని మాత్రమే చూడటం, ఎవరేమన్నా బాధపడకుండా తట్టుకొని నిలబడటం, అందరినీ కలుపుకొని పోవడం వంటివి వ్యక్తిత్వానికి వెలుగులద్దుతాయి. ప్రకృతి నియమానుసారం బలవంతుడైన సూర్యదేవుడు ప్రచండ కాంతి కిరణాలతో ఉదయించి చీకటిని తోసివేస్తాడు. కానీ సూర్యకిరణాలు ఏటవాలు కాగానే చీకటి ఆ స్థానాన్ని ఆక్రమించి క్రమంగా బలపడుతుంది. అలాగే మనం మానసికంగా బలంగా ఉంటే మదిలో వెలుగు నిండుతుంది, చీకటి ఆలోచనల్ని తరిమి కొడుతుంది. కానీ మనం మానసికంగా బలహీనులమైతే వెలుగు మసకబారి చీకటి దట్టమవుతుంది. జీవుడు దేహాన్ని విడిచిపెట్టినప్పుడు ఆత్మ కారు చీకటిలోనే ప్రయాణం చేస్తుందని గరుడ పురాణం చెబుతుంది. ఆ చీకటిలో వెలుగు ఎలా లభిస్తుందంటే మనం జీవించి ఉండగానే దాన్ని సంపాదించుకొని వెంట తీసుకెళ్ళాలి. అక్కడ మనకు అవసరమైనప్పుడు అది దారి చూపుతుంది. చీకటిలో కన్ను పొడుచుకున్నా ఏమీ కనపడదంటాం. వెలుతురు ఉన్నప్పుడు కళ్ళు మూసుకున్నా కళ్ళ మీద కాంతి పడటం గమనిస్తాం. లౌకికంగా చీకటి వెలుగులను ఇలా అనుభవిస్తాం. కానీ మహర్షులు తమ తపోఫలంగా వెలుగు వాస్తవ రూపాన్ని చూశారు. దేవుడంటే వెలుగేనని చెప్పారు స్వామి వివేకానంద. ముక్తి మార్గాన్ని దర్శింపజేసే వెలుగులోనే నిత్యం ఉండాలని, అజ్ఞానాంధకారంలో ఎప్పుడూ కూరుకుపోకూడదని నిజమైన భక్తులు కోరుకుంటారు. ఉపనిషత్తులు కూడా చీకటి వైపు వెళ్ళవద్దని, కాంతి వైపు మాత్రమే వెళ్ళమని చెప్పాయి. నివ్వరి ధాన్యపు ముక్కు పరిమాణంలో పచ్చగా వెలుగుతూ హృదయంలో ప్రాణం ప్రకాశిస్తుంటుందని మంత్రపుష్పం చెప్పింది. ప్రాణస్వరూపం వెలుగు, వేడి దాని తత్వం, అదే శరీర ఉష్ణోగ్రత. ఇన్ని ప్రమాణాలతో వెలుగు అంటే దైవమని, మంచిదని ఉపనిషత్తులన్నీ చెబుతున్నాయి. చీకటి వెలుగుల రహస్యం స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి జీవితాన్ని కాంతిమంతం చేసుకోవడానికి చెడు ఆలోచనలకు దూరంగా ఉందాం.